హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, నమస్కారం. ఈరోజు అయితే నేను డే వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు మేము శృంగేరికి వెళ్తున్నాం అనమాట. సో ట్రిప్ వీడియో సెపరేట్గా పెడతాను, బట్ ఈరోజు మాత్రం డే వ్లాగ్. ఫస్ట్ అయితే టీ పెడుతున్నాను, ఆ బుజ్జమ్మకి ఓట్స్ పెడుతున్నాను అనమాట. వాటర్ కూడా బాయిల్ చేస్తున్నాను. నేను పాపకి బాయిల్డ్ వాటర్ ఇస్తాను అనమాట, నార్మల్ వాటర్ ఇవ్వను. సో ఊరు వెళ్తున్నామంటే ఒక ఫుల్ బాటిల్ కూడా నేను క్యారీ చేస్తాను. బుజ్జమ్మ అయితే బడ్జెట్ లేచాడు, అరుస్తుంది చూసారా. అమెజాన్లో ఆర్డర్ పెట్టాను అనమాట. యాక్చువల్లీ బేబీ బ్యాగ్ ఉండేది, అది బాగా స్పాయిల్ అయిపోయింది. టూ జిప్స్ అయితే వచ్చాయి హ్యాపీగా మినీ పాకెట్లా. ఈ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. నా హ్యాండ్ చూసారు, ఇవన్నీ ఆయిల్ స్పిల్ అయిపోయింది అనమాట కుక్ చేసినప్పుడు. టోటల్గా 7 మార్క్స్ ఉంటాయి హ్యాండ్. వెయిట్ మా సైడ్ వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు. మా పుచ్చకాయ చూడండి, అసలు ఉండట్లేదు మా వావ్. పిల్లోస్ భలే ఉన్నాయి. వాట్ ఈస్ దిస్ చిన్న? ఏంటి మా ఇది? స్మాల్ పిల్లోస్లో ఉన్నాయి. ఎయిర్ పిల్లో 3 ఉన్నాయి, మా ముగ్గురికి ఒక్కొక్కటి. ఆడుకుంటుంది ఇంకా. సో బ్యాగ్ అయితే చాలా బాగుంది. అంటే క్యారీ చేసి కూడా చెప్తా ఎలా ఉందో అనేది. చూడ్డానికి అయితే బాగుంది. అండ్ ఇక్కడ బ్యాక్ స్ట్రాప్లా వచ్చింది, మనం లగేజ్ బ్యాగ్కి ఇది ట్రాలీకి పెట్టుకోవచ్చు బ్యాగ్. సో బ్యాగ్ మా వారికి టీ అయితే ఇచ్చేస్తున్నా. వెజిటేబుల్స్ అయితే కట్ చేశాను, ఇవే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు కర్రీ చేయాలంటే కష్టం. సో నేను డైరెక్ట్గా వెజిటేబుల్ రైస్ చేసేద్దాం అనుకుంటున్నాను. వెజిటేబుల్ రైస్ అయితే ఇలా పెట్టాను, ఇప్పుడు కుక్కర్ పెట్టేస్తాను. జస్ట్ 3 విజిల్స్ చాలన్నమాట. సో ప్రిపేర్ అయిపోయింది, చూసారు కదా. నేను మిల్ మేకర్ చంక్స్ కూడా వేసాను. సో మీకు చూస్తే అర్థమవుతుంది, కీమాలా వస్తుంది, కీమా బిర్యానీలా. సో ఇది కొంచెం కూల్గా అయితే బాగుంటుంది అనమాట. సో లిడ్ పెట్టేద్దాం. పపాయ జ్యూస్ అయితే ప్రిపేర్ చేశాను, ఇప్పుడు ఇది తాగుతాం అనమాట. టెర్రస్కి వెళ్ళి బట్టలు అన్నీ ఆరబెట్టేసి వచ్చేసాను. అంటే ఉండిపోతాయి, మేము వచ్చేసరికి చాలా ఎక్కువ ఉంటాయి కదా, అందుకని. సో ఇక్కడైతే నేను కర్రీ చేశాను. ఇది వెజిటేబుల్ రైస్కి పాలక్తో చేసా, పాలక్ మిల్ మేకర్తో రైస్, పాలక్ మిల్ మేకర్ గ్రేవీ, కర్డ్. అండ్ వ్లాగ్ చేద్దాం అనుకున్నాను కానీ పాపతో అస్సలు అవ్వదు, బాగా అల్లరి. సో నేనైతే లగేజ్ ప్యాక్ చేశాను. లగేజ్ అయితే ఇవి తీసుకొని వెళ్తున్నాం. సో స్టార్ట్ అవుతున్నాం. అయితే స్టార్ట్ అయ్యాము, మా చిట్టి తెలికింది. ఆటో అయితే బుక్ చేసుకున్నాం. సో ఆటో వచ్చింది, ఆటోలో నుంచి మెజెస్టిక్కి వెళ్ళాలి. శృంగేరి బస్ అంతా అక్కడ స్టాప్. సో మాకు మెజెస్టిక్కి మినిమం 1 అవర్ పడుతుంది. కార్ అంటే కొంచెం వామిటింగ్స్ అవుతాయి నాకు, అందుకనే మేము ఆటో బుక్ చేసుకొని అక్కడికి రీచ్ అయిపోయాం బస్ స్టాప్కి. బస్ 9 o'clockకి స్టార్ట్ అవుతుంది. సో బిఫోర్గా వెళ్తే బెస్ట్. వెళ్ళాము. బస్ అయితే చాలా బాగుంది, అంటే నాన్ ఏసీయే. యాక్చువల్లీ శృంగేరి బస్సులన్నీ నాన్ ఏసీ ఉన్నాయి, ఏసీ బస్సెస్ అస్సలు లేవు. అండ్ సేమ్ బస్ పల్లెకి బస్సే ఉన్నది. సో అంటే ఎలా ఉక్కబెడుతుంది అనుకున్నాను, బట్ మిడిల్లో అంటే స్టార్ట్ అయిన తర్వాత కొంచెం కూల్గానే ఉన్నది. మా ఇద్దరికి కలిపి 1708 రూపీస్ అయ్యింది బస్ టికెట్స్. అండ్ ఇది లైక్ 12కి ఎలా ఆపారు బస్సు. ఆపి ఇప్పుడు కొంచెం టీ బ్రేక్ అనమాట. వాష్రూమ్స్ కూడా వెళ్ళిన వాళ్ళు వెళ్ళొచ్చు. అక్కడి నుంచి ఇంకా శృంగేరికి అయితే రీచ్ అయిపోయాం. ఇది శృంగేరి టెంపుల్లోని ఆపలేదు, మనకి బస్ స్టాప్లో ఆపారు. టెంపుల్ చూడండి ఇక్కడ ఉంది. బస్ స్టాప్ నుంచి టెంపుల్ దగ్గరికి 50 రూపీస్ తీసుకున్నారు. యాక్చువల్లీ 30 రూపీస్ వాకబులే. సో అతను చేంజ్ ఇవ్వలేదన్నమాట, ఏదో ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. అండ్ రూమ్స్ కూడా బాగున్నాయి. రూమ్ కూడా వెబ్సైట్లో మనం బుక్ చేసుకోవాలి. నేను వెబ్సైట్ డిస్ప్లేలో ఇస్తాను, చెక్ చేసుకోండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే.
ఈ వెబ్సైట్లోనే 2 ప్రైజెస్ ఉన్నాయి. ఒకటి 300 అండ్ వన్ ఈజ్ 400. సో వెబ్సైట్లోనే మనం బుక్ చేసుకోవాలి. డైరెక్ట్గా కన్నా వెబ్సైట్లోనే ప్రీ బుకింగ్ చేసుకోండి బెస్ట్. ఎందుకంటే చాలా రష్గా ఉంటుంది, అసలు ఖాళీ ఉండవు రూమ్స్. ఇదైతే 400 అనమాట. 2 బెడ్స్ ఇచ్చారు అండ్ వాష్రూమ్ ఉన్నది. బాగుంది రూమ్ అయితే. అండ్ హాట్ వాటర్ కూడా ఎర్లీ మార్నింగ్ వస్తుంది, నైట్ ఈవినింగ్ రాదు. సో మా రూమ్ నుంచి టెంపుల్ కనిపిస్తుంది కదా. సో రేపు కలుద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియో చూడండి.